శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని, భక్తుల అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో 13.40 కోట్ల రూపాయలతో నిర్మించిన వకుళమాత వంటశాలను శనివారం సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చన్నారు. 18,000 మందికి అర్ధగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చన్నారు. వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని తెలియజేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమన్నారు. ముడి సరుకుల నుండి ప్రసాదం బయటకు వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రపంచంలో ఎవరు ఎక్కడా తయారు చేయలేకపోయారు. దీనికి పేటెంట్ కూడా ఉందన్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉందని తెలిపారు. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. గ్రైనరీ ప్రస్తుతం 72% ఉందని, దీన్ని 90%కి తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు. బయోడైవర్సిటీకి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు దివ్యక్షేత్రంగా తిరుమల ఎల్లప్పుడూ కొనసాగుతుందన్నారు. భక్తుల మనోభావాలకు, సంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో ప్రసాదం ఉంటుందన్నారు. శ్రీవారి సేవకులకు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తామన్నారు. తిరుమలలో మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తామని తెలియజేశారు. దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. లడ్డూ ప్రసాదంతో పాటు అన్నప్రసాదం, ఇతర ప్రసాదాల్లో రాబోయే రోజుల్లో పరీక్షలుంటాయన్నారు. నేను నిద్రలేచిన సమయంలోనైనా నాకు కష్టం వచ్చిన ప్రతిసారి వెంకటేశ్వరుని తలుచుకుంటానని తెలిపారు. తిరుమల కొండపై పనిచేసేవారు, కొండకు వచ్చేవారు పవిత్రంగా ఉండాలని సూచించారు. ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకు ఈ తిరుమల కేంద్ర బిందువు అని తెలిపారు. ఆ ఎకోసిస్టమ్ కాపాడుతామని తెలియజేశారు. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైందని, ఏ ప్రాంతంలోనూ లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం జరుగుతోందని తెలిపారు. నాడు 2-3 వేల మందితో ప్రారంభమై నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతోందన్నారు. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత స్ట్రీమ్లైన్ చేస్తామని తెలిపారు. క్యూ మేనేజ్మెంట్ కూడా సరిగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత, మేనేజ్మెంట్లో కూడా మార్పు వచ్చిందని, దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సీఎం అన్నారు.